హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. 22A అనేటటువంటి నెంబర్ వింటే పేదవాళ్ళకి ఒక పెద్ద కష్టం. ఎందుకంటే తమ భూములు నిషేధంలోకి వెళ్ళాలి. పేదవాళ్ళకే కాదు, పెద్దవాళ్ళకి కూడా అదొక కష్టం. ఎవరి భూమి ఎప్పుడు ఎందుకు నిషేధంలో పెడతారో తెలియదు. ఒకప్పుడు వివాదాస్పదమైనటువంటి లేదంటే ఈ రాజుల కాలంలోనూ ఏనాములుగా ఇచ్చినటువంటి భూములని అమ్ముకోవడానికి లేదా ప్రభుత్వ భూములను అమ్ముకోవడానికి వీలు లేని నిషేధం కాస్త ఇప్పుడు అనేక ప్రైవేటు భూముల మీద కూడా వెళ్తున్న నేపథ్యంలో దానికోసం పోరాటాలు చేయాల్సిన అవసరం వచ్చింది. పరిష్కారం ఎవరు చూపాలి? అసలు ఈ 22A వివాదానికి కారణం ఏంటి? ప్రస్తుతం సామాజిక కార్యకర్తగా సమాజంలో కీలకమైనటువంటి అంశాలలో మార్పులు రావాలని కోరుకుంటున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సాయి గారు. సరే, అసలు ఈ 22A నిషేధం ఎందుకు పెట్టినట్టు? 22A నిషేధం ఎప్పటి నుంచో ఉందండి. కాకపోతే ఎవరి భూములు పెడితే వాళ్ళ భూములు తీసుకెళ్లి అందులో పెట్టేవాళ్ళు కాదు. అంతకుముందు ఈ సంప్రదాయం లేదు. మా చిన్నప్పటి నుంచి కూడా ఈ సంప్రదాయం లేదు. ఇది ఈ మధ్య కాలంలో ఒక్కసారే ఒక ఉప్పెనలాగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దానికి రెండే నేపథ్యాలు ఉన్నాయి. ఒకటి, నాగార్జున రెడ్డి గారు ఏప్రిల్ 2014 నాడు ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కొన్ని వందలాది కేసుల్ని ఒకే జడ్జిమెంట్ లో పరిష్కరించారు. ఆ పరిష్కారంలో భాగంగా ఆయన ఏం చెప్పారంటే, అబ్బాయి పూర్వకాలంలో దేవుళ్ళకి గుడి పేరు మీద కానీ దేవుడి పేరు మీద కానీ ఇచ్చినటువంటి దానాల భూములు, దానం ఇచ్చిన భూములు కానీ, ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చినటువంటి దానం ఇచ్చిన భూములు కానీ, పాత రోజుల్లో ఏంటంటే నాకు నమ్మకాలు కదా, సో వాళ్ళు చచ్చిపోతూ ఒక 5 ఎకరాలు మా ఊళ్ళో రాముల వారి గుడికి నిత్య ధూపదీప నైవేద్యాల కోసం వాడండి అని రాసి చచ్చిపోతారు. అది దేవాదాయ శాఖ తీసుకుని ఆ 5 ఎకరాలు ఎవరికన్నా లీజుకి ఇచ్చి దాని మీద వచ్చే హైవేస్ తో ధూపదీప నైవేద్య కార్యక్రమాలు కొనసాగించి ఆ దానం ఇచ్చిన ఆయన కోరికను తీరుస్తాయి. సో నాగార్జున రెడ్డి గారు ఏం చెప్పారంటే, దేవుడి పేరున ఇచ్చిన దానాలు కానీ, ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చిన దానాలు కానీ, వాటిని దేవాదాయ శాఖ తమ రిజిస్టర్లోకి, తన బుక్లోకి, వాళ్ళకు 39 రిజిస్టర్ ఏదో ఉంటుంది, ఆ రిజిస్టర్లో ఎక్కించుకోండి అన్నాడు. ఆయన ఆ మాట చెబితే వీళ్ళు పాత రోజుల్లో ఇచ్చినటువంటి ఇనాములన్నీ తీసుకెళ్లి దేవాదాయ శాఖ రిజిస్టర్లో రాసేసుకున్నారు. అంటే పాత రోజుల్లో అర్చకులకి బ్రాహ్మణులు ఉంటారండి ఊళ్ళో, ఒక గుళ్ళో పూజారి గారు ఉంటారు. ఆ పూజారి గారికి 5 ఎకరాలు ఎవరో దానం చేస్తారు. అది ఆ పూజారి గారికి, ఆయన సంతతికి, వాళ్ళ వారసులకి చెందుతుంది, అంతే తప్ప అది గుడికి చెందదు. అది పూజారికి అర్చకత్వం నిర్వహించినందుకు ఇచ్చినటువంటి దానం. రెండవది, జమీందారుల దగ్గర లేకపోతే గుళ్ళల్లోనూ వాయిద్యకారులు ఉంటారు, సన్నాయి వాయించే వాళ్ళు ఉంటారు, చాకళ్ళు ఉండేవాళ్ళు, మంగళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ సర్వీస్ ఇనాం అని చెప్పి వాళ్ళకి 1 ఎకరం 2 ఎకరాలు ఇచ్చి బాబు మీరు పొట్ట పోసుకోండి అనేవాళ్ళు. ఇది సాధారణం, మన గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధారణంగా జరిగేది. సో వీళ్ళు ఏం చేశారు, నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్ అడ్డం పెట్టుకుని ఈ సర్వీస్ ఇనాముల్ని, అర్చకులకు ఇచ్చిన ఇనాముల్ని మొత్తం తీసుకెళ్లి ఆ దేవాదాయ శాఖ రిజిస్టర్లో పడేసి దాన్ని తీసుకెళ్లి 22Aలో పెట్టారు. ఇప్పుడు ఇక్కడ 3 ఉంటాయి: రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ. 22A అనేది రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించింది. రెవెన్యూ వాళ్ళు ఒక లెటర్ రాస్తే రిజిస్ట్రార్ ఆఫీస్లో మీ భూమి వివరాలు ఇచ్చి ఇది 22Aలో పెట్టండి అని లెటర్ రాస్తే రిజిస్ట్రార్ ఆఫీస్లో దాన్ని 22Aలో పెడతాడు. మీరు అమ్ముకోవడానికి వెళ్తే, బాబు ఇది 22Aలో ఉంది, మీరు అమ్మటానికి వీలు లేదు, రెవెన్యూ వాళ్ళు చెప్పారు, ఇది మీది కాదంట, ప్రభుత్వ భూమి అంట, లేకపోతే దేవాదాయ శాఖ భూమి అంటారు. అలా 22Aకి మీకు ఎక్కడ సంఖ్యలు పడుతుందంటే, మీరు అనుభవిస్తే వాళ్ళు ఏం చేయరు. మీరు పంటలు పండించుకుంటా అంటే ఏమనుకోరు, బట్ మీరు దాన్ని వారసత్వంగా ఎవరికి రాసివ్వలేరు, అమ్ముకోలేరు, మార్టిగేజ్ పెట్టలేరు. అది ఇప్పుడు ఇళ్ల స్థలాల కింద మారితే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు. మరి ఎందుకు ఆ భూమి ఏం చేసుకుంటావు? అమ్ముకోవడానికి వీలు లేని ఆస్తి అదేం ఆస్తి? సో దేవాదాయ శాఖ ఈ ఇనామ్ ల్యాండ్స్ అర్చకులకు ఇచ్చినవి అవన్నీ కూడా తీసుకెళ్లి రిజిస్ట్రార్ ఆఫీస్లో పడేసింది. వీటన్నింటినీ 22Aలో పెట్టమని. ఇప్పుడు అవన్నీ అక్కడ ఇరుక్కుపోయినాయి. రెండో పెను ఉప్పెన ఎప్పుడు జరిగిందంటే 2016 నుంచి మొదలయ్యి
వెబ్ ల్యాండ్ అనేది ఒకటి వచ్చింది. మీ భూమి అని పోర్టల్ ఒకటి అనుకుంటా దాని పేరు. మీ భూమి అనే పోర్టల్ తయారు చేయడానికి ఇప్పుడు రికార్డుల మీద ఉన్నటువంటి భూమి రికార్డులన్నీ కంప్యూటర్లో పెడదాము, ఎక్కడున్నా కానీ చూసుకోవచ్చు, ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నా కానీ ఈజీ అవుతుందని మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ మొదలెట్టింది. ఆ మొదలెట్టినప్పుడు ఏం చేశారంటే, వీళ్ళకి ఓపిక ఉండదు కదా, ఎవరో అంతా బిజీ మనుషులుగా లేట్ అయింది ఇంకా ఎన్ని రోజులు చేస్తారా అని చెప్పి అడిగితే, తొందరగా వచ్చే వారానికల్లా మీ ఊళ్ళో ఏ భూమి, ఏ సర్వే నెంబరు, గవర్నమెంట్ ల్యాండ్ ఏ సర్వే నెంబరు ఎవరి పేరునుందో రికార్డ్ అర్జెంట్గా పంపించమని అన్నారు. వీళ్ళు ఏం చేశారు, విఆర్ఓలు కాడించి బ్రిటిష్ వాళ్ళు 1907లో చేసినటువంటి సర్వే ప్రకారం అప్పట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఏది ఉంటే అది రాసి పడేసి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని తేల్చారు. 1907 తర్వాత చాలా మార్పులు జరిగినాయి, చాలా సెటిల్మెంట్లు జరిగినాయి. ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ లో రైతువారి పట్టాలు ఇచ్చారు. అలాగే 1954కు ముందు అసైన్డ్ ల్యాండ్స్ కూడా అమ్ముకునే హక్కు ఉండేది. 54 తర్వాత అసైన్డ్ ల్యాండ్స్ అమ్ముకునే హక్కు లేదని ఆ అసైన్మెంట్ లో రాయటం మొదలెట్టారు. 1977 కాడి నుంచి అసైన్మెంట్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి అసలు అమ్ముకోవడానికి వీలు లేదని చట్టంలోనే పెట్టారు. సో 1907 నుంచి ఇప్పటి వరకు ఎన్నో రైతువారి పట్టాలు, అంతకు ముందు సాగులో లేనటువంటి భూముల్ని పేదలకు పంచిపెట్టడం, వాళ్ళకి పట్టాలు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి ఇందిరాగాంధీ గారి హయాంలో కానీ అంతకు ముందు తర్వాత కూడా. సో అవన్నీ బ్రిటిష్ వాడు రాసిన లెక్కలో గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉంది. దాన్ని ఇవాళ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద పెట్టేశారు. ఫలితం ఏంటంటే దాదాపు 20 లక్షల ఎకరాల భూమి, దాదాపు 10 లక్షల మంది బాధితులు అనుకుంటున్నాం మేము. 10 లక్షల మంది ఇవాళ చెప్పులు అరిగేలాగా తాలూకా ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ వాళ్ళ పని అవ్వడం ఇంపాసిబుల్. తాలూకా ఆఫీసు వాళ్ళు ఏమంటారంటే, నీకు ఊరికే ఇవ్వాలి ఆ భూమి, ఎంత ఇస్తావో చెప్పు, పోనీ ఇవాళ వాల్యూలు పెరిగినాయి కదా, రేట్లు పెరిగినాయి కదా, అందులో 25% ఇవ్వు. ఇట్లా బేరాలు పెడుతున్నారు. అసలు నా భూమి నువ్వు తీసుకెళ్లి నాకు నోటీస్ ఇవ్వకుండా 22A పెట్టి మళ్ళీ నాతో బేరాలు ఆడతావేంట్రా? ఇది ఎక్కడ అన్యాయం అసలు? ఇది అసలు ఒక రాజ్యమా? ఇది ఒక పరిపాలన? ఇదేం అరాచకత్వం? అందుకని మేమేమన్నామంటే, తప్పు ఎవరి వల్ల జరిగిందో జరిగింది, మీ ప్రభుత్వాల్లోనే జరిగింది, ఎవరి వల్ల కాదు, మీ ప్రభుత్వాల్లోనే జరిగింది. దాన్ని రోల్ బ్యాక్ చేయండి, తప్పు సరిదిద్దుకోండి. ఎందుకు ఈ శశభిషలు? ఇది సాయి గారు బ్రాడ్ గా. ఇంకేమైనా స్పెసిఫిక్ గా ఉంటే అడగండి. రైట్. అంటే ఈ తర్వాత ఈ మధ్య కాలంలో అంటే 2017 తర్వాత ఇది జరిగింది. 2019 తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో చివరిలో అనుకుంటా ఈ 22Aలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, అంతకుముందు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేస్తాం, రిజిస్ట్రేషన్ కూడా చేసేయాలని ప్రకటించారు. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాతన అది అందులో అవకతవకలు జరుగుతున్నాయి, వైసీపీ వాళ్ళు అది అమ్ముకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర కొన్ని నాటకాలు ఆడుతున్నారు, నిషేధం పెట్టారు. ఇప్పుడు చూస్తే కొంతమంది వరకు రిలీజ్ చేస్తున్నారు. ఇవి అవి ఒకటేనా, వేరువేరా? కాదండి, అవి రెండు కంప్లీట్ గా డిఫరెంట్. ఎలా? కంప్లీట్ గా డిఫరెంట్. ఏ రకంగా డిఫరెంట్ చెప్తా. ఇందాక చెప్పాను కదా మీకు, 1954 వరకు అసైన్మెంట్ ల్యాండ్లు కూడా అమ్ముకునే హక్కు ఉండేది. 54 తర్వాత ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్లు, డి పట్టాలు, బి ఫారం పట్టాలు, రకరకాల పేర్లతో, డికేటి పట్టాలు, ఇలాంటి పేర్లతో పేదలకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్లో స్పెసిఫిక్ గా పట్టాల్లో రాసేవాళ్ళు, ఇది మీకు అనుభవించడానికి తప్ప అమ్ముకునే హక్కు లేదు అని. సో వాటికి అమ్ముకునే హక్కు లేదు. ఇందులో డిస్ప్యూట్స్ వస్తున్నాయి అని చెప్పి 1977లో ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ అని ఒకటి తెచ్చారు. దాంట్లో ఏదో సెక్షన్ 9 ఏదో ఉంటుందంట. దాని ప్రకారం అసలు అమ్ముకునే హక్కు ఏ అసైన్కి ఉండదు. కాబట్టి అసైన్ ల్యాండ్లు అమ్ముకునే హక్కు లేదు అనేది చట్టపరంగా స్థిరపడిపోయింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చి, ఆల్ రైట్, 10-12 ఏళ్ళు అయిన తర్వాత అమ్ముకుంటే మాకేం అభ్యంతరం లేదు, అమ్ముకోవచ్చు అని చెప్పి ఆ అసైన్మెంట్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అంటున్నారు చూడండి, అవి ఇవి ఫ్రీ హోల్డ్ చేస్తున్నాము అని విధానపరమైనటువంటి ప్రకటన అయితే చేశారు. కానీ అక్కడ కూడా దుర్మార్గం ఏంటంటే, ఒక్కొక్కసారి విధాన ప్రకటన చేసిన తర్వాత అసైన్డ్ ల్యాండ్ వాడు ఎవడైనా కానీ అమ్ముకుంటే మళ్ళీ మధ్యలో గవర్నమెంట్ ఎందుకు? నువ్వు పాలసీ చెప్పేశావు కదా, చట్టం చేసేసావు కదా ఫ్రీ హోల్డ్ చేస్తామని. కాదంట, మళ్ళా ప్రతి అసైన్మెంట్ ల్యాండ్కి జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ కావాలంట.
అమ్ముకోవటానికి. మరి గవర్నమెంట్ పాలసీ ఎందుకురా ఇట్లా అయినప్పుడు మళ్ళా నీ పర్మిషన్ కావాలన్నప్పుడు బోడి పాలసీ ఏం పాలసీ ఇది? దాన్ని ఏం చేశారు మధ్యలో వాళ్ళు, ఈ పాలసీ వచ్చిందని తెలుసు, జాయింట్ కలెక్టర్ సంతకం కావాలని తెలుసు. జాయింట్ కలెక్టర్ సంతకం కావాలంటే నీకు 1960లోనో 70లోనో 80లోనో ఇచ్చిన ల్యాండ్ ఇవాళ అది సిటీ మధ్యలోకి వచ్చింది. అది అమ్ముకుంటే నీకు కోట్ల రూపాయలు వస్తాయి. నువ్వు నాకు అమ్మితేనే, నేను చెప్పిన రేటుకి నాకు అమ్మితేనే జాయింట్ కలెక్టర్తో సంతకం పెట్టిస్తా, లేకపోతే నీ జన్మలో జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టడు. ఏం చేసుకుంటావు చేసుకో. ఈ దందా మొదలెట్టారు. రాజకీయ నాయకుల కాడి నుంచి అప్పటి చీఫ్ సెక్రటరీ దాకా ఈ దందాలో ఉన్నారు. ఇవి బాగా కొంచెం అన్పాపులర్ అవడంతో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఫ్రీ హోల్డ్ని నిలిపేసింది. నిలిపావు. ఎన్ని రోజులు నిలుపుతావు? ఎప్పుడు రిలీజ్ చేస్తావు? ఏ బేసిస్ మీద రిలీజ్ చేస్తావు? ఎవరైనా దొంగలు దొరికారా? దొంగలు పట్టుకున్నారా అసలు ఇప్పుడు దాకా 2 ఏళ్లలో? నువ్వు దొంగల్ని పట్టుకోవు. ఆల్రెడీ ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ని రిలీజ్ చేయవు. వాటిని కూడా అట్లాగే గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు అర్థమైందండి రెండింటికి తేడా? అర్థమైంది. ఇప్పుడు దీనికి వాస్తవంగా అధికార పక్షం ఎప్పుడైనా ఏమైనా మాట్లాడేది ఏంటంటే, అందరూ చెప్పేవాళ్లే కానీ పరిష్కారం ఏంటో సూచించమంటది. మీరు ఎలాంటి పరిష్కారం సూచిస్తారు ఈ 2 ఇష్యూస్ లో? 22A విషయంలో మా పరిష్కారం చాలా క్లియర్ గా ఉంది. ఏంటంటే, నువ్వు దొంగతనంగా నా భూమిని తీసుకెళ్లి రాత్రికి రాత్రి నాకు నోటీస్ ఇవ్వకుండా, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, సమాచారం లేకుండా, అది నా భూమిరా బాబు అని నేను మొత్తుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తీసుకెళ్లి 22Aలో పెట్టావు. ఇది సహజ న్యాయ సూత్రాలు అంటారు చూడండి, న్యాచురల్ జస్టిస్, దానికి విరుద్ధం. ఎప్పుడైనా సహజ న్యాయ సూత్రాలు ఏంటంటే ఆడి ఆల్టరేం పార్టీం అంటారు. యు హియర్ వన్ సైడ్, హియర్ ది అదర్ సైడ్, దెన్ డిసైడ్. అంతే తప్ప నీ అంతటి నువ్వు నా భూమిని తీసుకెళ్లి నా మాట నేను ఏం చెప్తున్నానో వినకుండా తీసుకెళ్లి 22Aలో పెట్టే హక్కు నీకు లేదు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఇన్ఫాక్ట్ రాజ్యాంగ విరుద్ధం. సో కాబట్టి నువ్వు ఏదైతే మాకు చెప్పకుండా 22Aలో పెట్టావో, ముఖ్యంగా 2014 తర్వాత, వాటన్నిటినీ తిరిగి యథాస్థానానికి తీసుకురా. ఒక్క సింగిల్ ఆర్డర్ చాలు, గవర్నమెంట్ ఒక్క సింగిల్ జీవో చాలు. కావాలంటే అసెంబ్లీలో పాస్ చేసుకో, దీని ఏమన్నా చట్టం కావాలనుకుంటే పాస్ చేసుకో. 22Aలోంచి 2014 జనవరి 1 నుంచి పెట్టిన వాటన్నిటినీ మళ్ళీ తిరిగి యథాస్థానానికి చేర్చి అందులో ఏదైనా గవర్నమెంట్ భూమి ఉందని చెప్పి మీ తహసీల్దారులు, అసలు దేశాన్ని రక్షించడానికి బయలుదేరిన రెవెన్యూ అధికారులు ఎవరైనా అనుకుంటే ఇప్పుడు నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చి, అరే బాబు నువ్వు సాగు చేసుకుంటున్న భూమి ప్రభుత్వ భూమి, RSR 2007 ప్రకారం ప్రభుత్వ భూమి, నీకు ఎప్పుడు వచ్చిందో పట్టా చెప్పు, ఎట్లా వచ్చిందో చెప్పు, ఏ సెటిల్మెంట్ ఆర్డర్ వచ్చిందో చెప్పు, ఏ రైతు వారి పట్టా వచ్చిందో చెప్పు అని చెప్పి అడిగితే వాటి సమాధానం చెప్పుకుంటాడు. ఇదిగోనండి లింక్ డాక్యుమెంట్, మా ముత్తాత అలాన ఆయన దగ్గర కొన్నారు, ఆయన వీరభద్రారెడ్డి అని చెప్పి అప్పట్లో ఆయనకి సెటిల్మెంట్ ఆఫీసర్ ఇదిగో సెటిల్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు అని ట్రేస్ చేసుకుని అతనే చెప్తాడు. లేదు అతను ప్రూవ్ చేయలేకపోయాడు, అప్పుడు తీసుకో. నోటీస్ ఇవ్వకుండా ఎట్ట తీసుకుంటావు? అది మా పరిష్కారం. ఇకపోతే ఈ అసైన్మెంట్ ల్యాండ్ల గురించి అయితే నేను మొదటి నుంచి నా వాదన ఒకటే. 2009 నుంచి నేను మనసులో అనుకుంటున్నాను, సర్వీస్లో ఉన్నాను కాబట్టి బయటపడి చెప్పలేను. ఈ అసైన్మెంట్ ల్యాండ్లు అనేవి పేదలకు ఇచ్చినాయండి. అందులో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. పేదవాళ్ళకి నువ్వు ఈ భూమి ఇచ్చి సాగు చేసుకోరా అని చెప్పి భూమి ఇస్తే, అమ్ముకొనిస్తే వాడు 2వ రోజే అమ్ముకుని మళ్ళీ తాగేసో లేకపోతే దేనికో దానికి ఖర్చు పెట్టో మళ్ళా పేదవాడు అయిపోతాడు, మళ్ళా రోడ్డును పడిపోతాడు. కాబట్టి అమ్ముకునే హక్కు ఇవ్వము అన్నారు. మంచి ఉద్దేశమే, కానీ 15 ఏళ్ళు దాటింది అసైన్మెంట్ ల్యాండ్. ఆ 2 ఎకరాల చెక్కలోనే ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాడు, 4 మొక్కలు పెట్టుకున్నాడు, 4 మామిడికాయలు పండించుకుని అమ్ముకుని ఏదో తింటున్నాడు. వాళ్ళ పిల్లలు పెద్దాళ్ళు అయ్యారు, చదువులకు వచ్చారు, వాడికి మంచి కాలేజీలో ఫీజు కట్టాలి, ఇంజనీరింగ్ మెడిసిన్ ఎక్కడో. నా వయసు అయిపోయిందిరా, ఇంక నేను వ్యవసాయం చేయలేను, సాగలేను, అమ్మేసుకుని నువ్వు ఫీజు కట్టి నువ్వు 2వ తరవన్న వ్యవసాయంలోంచి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకోండిరా అని చెప్పి అనుకున్నాడు అనుకోండి, లేదు, అమ్ముకునే హక్కు లేదు. అమ్ముకునే హక్కు లేకపోతే ఆ స్టేజ్లో ఆస్తికి విలువ ఉండదు. అంటే తరతరాలుగా మీరు ఆ 2 ఎకరాల మీదే బతకమని చెప్పి ఆ కుటుంబాన్ని శాసించినట్టు అవుతుంది. అది కూడా మానవత్వం కాదు. అందుకని నా ఉద్దేశంలో పరిష్కారం ఏంటంటే, ఎప్పుడైనా కానీ అసైన్మెంట్ ల్యాండ్ ఎవరికి ఇచ్చినా, ఎప్పటి నుంచి ఇచ్చినా, పాత వాళ్ళకైనా మీరు 7 ఏళ్ళు పెడతారో, 10 ఏళ్ళు పెడతారో, 12, 15 ఒక కాల పరిమితి పెట్టి ఆ తర్వాత అమ్ముకోవచ్చాయా అని చెప్పి దాని మీదే రాసివ్వండి. పట్టా ఇచ్చిన డేట్ ఉంటుంది,
ఆ కాల పరిమితి దాటిన తర్వాత ఆ డేట్ ప్రకారం వాడు అమ్ముకుంటాడు. కావాలంటే అమ్ముకుంటాడు, ఉంచుకుంటాడు, వాళ్ళ ఇష్టం. ఇది మా పరిష్కారం. చాలా మంచి ఆలోచన. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించి పదే పదే చంద్రబాబు గారు రివ్యూ చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆ రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడుతున్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నారు. ప్రతి నెల ఇది పేపర్లలో వస్తుంది, టీవీల్లో వస్తుంది, బాబు గారు కన్నెర్ర చేశారని. పరిష్కారం అడ్డుపడుతున్నది అధికారులా లేకపోతే ప్రభుత్వపు చిత్తశుద్ధి లోపమా? ఎక్కడ జరుగుతుంది? రోల్ బ్యాక్ చేయడానికి ఏ అధికారులు అడ్డుకోలేరండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణ చూపిస్తా. ఇందాక మీరు అన్నారే 2019లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఫ్రీ హోల్డ్ చేసిందని. ఫ్రీ హోల్డ్తో పాటు ఆయన దుర్మార్గాలు కూడా చేశాడు. ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారిది ఒకటి ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి ఉదాహరణ ఏంటంటే, ఈయన వచ్చిన తర్వాత కూడా అప్పుడంటే వాళ్ళు కొన్ని వెబ్లాండ్ కోసం తప్పులు చేశారు. ఈయన వచ్చిన తర్వాత 22A ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకున్నాడు. ఎవడైనా పడని వాడు ఉంటే ఆడి భూమి తీసుకెళ్లి 22Aలో పెట్టిస్తాడు తహసీల్దార్తో ఒక లెటర్ రాపిచ్చి. ఇక నేను జుట్టు బీక్కుని చావాలి, నా జీవితం అంతా దానికోసం మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి నా బాధలు నేను పడాలి. గవర్నమెంట్ మారినా కానీ వెనక్కి రాదు. ఎందుకంటే నా జుట్టు తీసుకెళ్లి రెవెన్యూ వాళ్ళ చేతిలో పెడితే విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్, తర్వాత కలెక్టర్, సిసిఎల్ఏ, అటు మళ్ళీ గవర్నమెంట్ అంటాడు, లేకపోతే హైకోర్టుకు పొమ్మంటాడు. హైకోర్టులో ఆర్డర్ వచ్చినా కానీ కంటెంప్ట్కి పొమ్మంటాడు. ఈ లోపల నేను చచ్చిపోతా. అసలు ఎన్ని రోజులు ఫైట్ చేయాలి? నేను నా భూమిని నేను వెనక్కి తెచ్చుకోవడానికి ఎన్ని రోజులు ఫైట్ చేయాలి? ఇది నైతిక సమస్య. ఈ మౌలికమైనటువంటి నైతిక సమస్యను అర్థం చేసుకోకుండా ఏం పరిపాలన చేస్తారు? అంటే అధికారులు అడ్డుపడుతున్నారా, ప్రభుత్వం అడ్డుపడుతుందా? నాకు అది అర్థం కాదు. ఆలోచనే వాళ్ళ చెవికి ఎక్కడంలా. అందుకనే రోజు అరిచి గీపి పెడుతున్నాం ఇళ్ళెక్కి, ఏదో ఒక రోజు వాళ్ళకి వినపడుతుంది అని చెప్పి. ఈ సమస్యకి పరిష్కారం ఉంది, ఇది ఒక్కటే పరిష్కారం. ఎందుకు ఇది ఒకటే పరిష్కారం అంటున్నానంటే, ఇవాళ అశోక్ గజపతిరాజు గారి స్థలం ఉంది. ఒక తహసీల్దారు తప్పుగా దాన్ని ప్రభుత్వ భూమిగా చూపించాడు అంటున్నారు. మార్చడానికి మీకేంటి వచ్చింది ఇబ్బంది? మరి ఏ తహసీల్దార్ అయితే దాన్ని ప్రభుత్వ భూమి అన్నాడో ఆ తహసీల్దార్ స్థాయిలోనే దాన్ని ప్రైవేట్ ల్యాండ్ చేయొచ్చుగా. అబ్బే చేయరు. ప్రైవేట్ ల్యాండ్ చేయాలంటే సిసిఎల్ఏ దాకా వెళ్ళాలి, లేదా గవర్నమెంట్కి వెళ్ళాలి. చూడండి ఆయన బాధలు ఎన్ని పడుతున్నాడు. ఆయనే ఇన్ని బాధలు పడతా అంటే ఒక సాధారణ వ్యక్తి ఎలా చేయగలడు? ఇందాక ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే మీకు ఉదాహరణ చెప్తానన్న, ఇంకో ఉదాహరణ చెప్తా. ఆవులపల్లి అని ఒక ఊరుంది పొంగనూరు కాన్స్టిట్యున్సీలో. అక్కడ ఒక రిజర్వాయర్ కట్టబోయారు. అది చాలా పెద్ద కాంట్రాక్టు, బాగా డబ్బులు వచ్చే కాంట్రాక్టు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కాంట్రాక్టు ఆయనే కట్టుకుంటాడు. దానికి అసలు యాక్చువల్గా నీటి ఇది కూడా లేదు, వాటర్ అలాట్మెంట్ కూడా లేదు. అయినా కానీ కట్టిపారేశారు. కట్టిపారేస్తే అందులో భూములు మునిగిపోయే రైతులు చాలా మంది వెళ్ళి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి దాని మీద స్టే తీసుకొచ్చారు. దాని మీద ఇంత ఫైన్ కట్టండి, మీరు పర్యావరణ అనుమతులు లేకుండా ఈ చెరువు కట్టారు కాబట్టి మీరు ఇంత ఫైన్ కట్టండి అని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు జరిమానా వేశారు. అది పక్కన పెడితే రైతులు మీరు మా మీద వెళ్ళి స్టే తీసుకొస్తారా అని చెప్పి 910 ఎకరాలు రాత్రికి రాత్రి అప్పటికప్పుడు 22Aలో పెట్టేశారు. మొన్న 2022-23లో జరిగిన సంఘటన ఇది. వాళ్ళు లబోదిబో ఎలక్షన్లో కూడా పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక లాభం లేదు అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ అప్రోచ్ అయ్యారు. మీరు గెలిచారు కదండి, మేము అందరం మీకు సపోర్ట్ చేసాం, మీరు మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, సాల్వ్ చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు 3-4 సార్లు చెప్పాడు. వాళ్ళ సీఎంఓ ఆఫీసర్ ఎవరో వెళ్తారు కదా టూర్లలో, ఆ పక్కన ఉండే ఆయనకి పదే చెప్పాడంట రైతులు ఎదురుగానే, తొందరగా సాల్వ్ చేయండి, తొందరగా ఆర్డర్లు ఇవ్వండి అని. 2 ఏళ్ళు అయిపోయింది ఇవాళ. మేము మన తిరుపతి వెళ్ళినప్పుడు దామినేడు లేకపోతే పిలమేడు ఈ గ్రామాల్లో ఉన్న రైతుల్ని కలిసే క్రమంలో ఈ ఆవులపల్లిలో సమస్య ఉందంటే రమ్మనండి, వాళ్ళు కూడా ఫైట్ చేయమనండి, ఫైట్ చేసి తెచ్చుకుందాం అన్న. వాళ్ళు రావడానికి సిద్ధపడిన టైంలో అబ్బాయి ఇది ఇంకా మరీ బ్యాడ్ అయిపోయేటట్టు ఉంది, మనం పరుగు పోయేటట్టు ఉందని చెప్పి రైతుల్ని పిలిచి మీరు ఎక్కడికి వెళ్ళమాకండి, ఏ యాజిటేషన్లోకి వెళ్ళమాకండి, మీకు ఎందుకు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం నెలాఖరికల్లా అని చెప్పారంట ఆఫీసర్లు. వాళ్ళు రావడం మానేశారు. మంచిదే బాబు, మీ ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు, మాకేం యాజిటేషన్ జనం కోసం కాదు మిమ్మల్ని రమ్మంది, మీ ప్రాబ్లం తీర్చడానికి అన్నాం. ఒకే ఒక 2 పేజీల ఆర్డర్
ఇక్కడ ఎక్కడ ఉండాలి, నిన్నే తీసి పెట్టా. 2 పేజీల ఆర్డర్లో మొత్తం 910 ఎకరాలు ఒకే ఒక ఆర్డర్తో వాళ్ళు దాన్ని వెనక్కి తీసేసుకున్నారు ఇవాళ. అంటే ప్రభుత్వం తలుచుకుంటే అంత సులభం. నేను చెప్పదలుచుకున్నది అది. మంచి పాయింట్. ఇప్పుడు చంద్రబాబు గారు ఈ మొత్తం వ్యవహారాన్ని పరిష్కరించే పరిస్థితిలో ఉన్నారా ఇవాళ ఉన్న సిచ్యుయేషన్ లో? ఆయన తలుచుకుంటే ఒకే ఆర్డర్ అండి, ఒకటే సింగిల్ ఆర్డర్, ఇంకేం చేయక్కర్లా. ఈ పొంగనూరులో ఇచ్చిన ఆర్డర్ తరహాలో ఇస్తే రోల్ బ్యాక్ చేయమని ఆ పొంగనూరులో ఇచ్చిన ఆర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే చాలు, అయిపోతుంది. రైట్, చాలా మంచి పాయింట్. ఇక్కడ మీరు వాస్తవంగా ఇంతకు ముందు విని ఉంటారు, ఇప్పుడు మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రారంభమయ్యారు. ఏది మొన్న రావణ్ ఇష్యూ తర్వాత మీకేమనిపిస్తోంది ఈ ఉదంతం చూసిన తర్వాత? ఇందులో ఏమి పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ ఏం లేదు సార్, నేను ఎక్స్పెక్ట్ చేసిందే. ఇందులో ఏం పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ లేదు. ట్రోల్ చేస్తారని తెలుసు, ఇవన్నీ చేస్తారని తెలిసే మేము అందులోకి దిగాము. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ఎవరైనా సరే, మీరు తెలుగుదేశమా, వైసీపీయా, కమ్యూనిస్టులా, ఎవరు అన్నది నాకు అనవసరం. ఒక మనిషిగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆలోచించండి. కాసేపు పార్టీలు, కులాలు పక్కన పెట్టి ఆలోచించండి. జనసేన వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కూడా. ఇక్కడ సమస్య రావణ్ మంచాడా చెడ్డాడా అనేది కాదు, నాగార్జున యాదవ్ మంచాడా చెడ్డాడా అనేది కాదు. రావణ్ మాట్లాడిన మాటలు చాలా ఆ భాష అది నేను ఏమాత్రం ఇష్టపడను. నేను అసలు వీడియోలో ఎప్పుడు చూడను. అందుకే నన్ను ఇంటర్వ్యూ చేశాడు, నా ఇంటర్వ్యూ వరకు ఒక మాట కూడా తోలనాడలేదు, చాలా నీట్గా చేశాడు, ఫైన్. అతని వీడియోలు ఎప్పుడు ఏదన్నా బయటలు ఎక్కడన్నా రీల్స్ లాగా వస్తే 1 నిమిషం 6 నిమిషం చూడటం తప్ప వెళ్ళి ఆ గంటల వీడియోలు నేను ఎప్పుడు చూడలా. ఐ ఆల్సో డోంట్ లైక్ దట్ లాంగ్వేజ్. సింపుల్, ఎవరికైనా ఇష్టం లేకపోతే రావణ్ చూడటం ఇష్టం లేకపోతే అతను వీడియోలు చూడటం మానేయచ్చు, చాలా ఈజీ మనకి. సరే, అతను అయినా కానీ ఏదో ఒక బహిరంగ సభలో బూతులు మాట్లాడాడు. ఎస్, బూతులు మాట్లాడాడు, 100% బూతులు మాట్లాడాడు. బూతులు మాట్లాడితే మన దగ్గర ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం మనం పోతే ఆ బూతులు మాట్లాడిన వాళ్ళకి శిక్ష పడుద్దో వస్తుందో ముందు చట్టాన్ని అయితే ఫేస్ చేస్తారుగా. ఇక్కడ సో అలాగే నాగార్జున యాదవ్ మాట్లాడింది కూడా నాకైతే నచ్చలా. ఆల్ రైట్, ఎవరి ఇష్టం వాళ్ళది అనుకునే. ఇక్కడ అతను చేసింది రైటా తప్ప అన్నది కాదు. ఇక్కడ ఏం చూపించబోతున్నారు అంటే, ఈ ట్రోలర్స్ కానీ, ఈ కేసులు పెట్టిన పోలీసులు కానీ, రిమాండ్లు ఇచ్చిన కోర్టులు కానీ ఏం చూపిస్తున్నారు అంటే, హూ ఈజ్ ఇన్ పవర్, ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరి గురించి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ఖబర్దార్ అని ఒక సందేశం ఇది. అంతే తప్ప దీనికి చట్టంతో సంబంధం లేదు, వాడు మాట్లాడింది రైటా తప్ప అన్నదాంతో కూడా సంబంధం లేదు. వీఆర్ ఇన్ పవర్. మా మీద ఒక మాట మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం రా? మేము పవర్లో ఉన్నాం కాబట్టి ఎన్నైనా మాట్లాడవచ్చు, మేము గతంలో ఎన్నో మాట్లాడి ఉండొచ్చు, బట్ మా మీద అంటానికి నువ్వెవడివి అంటావా? సరే, నీకు నా పవర్ చూపిస్తారా? నాగార్జున యాదవ్ని ఎత్తుకెళ్తారు, తీసుకెళ్ళి అసలు రిమాండ్ వేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు లేని కేసులో రిమాండ్లో పడేస్తారు. ఏం చేస్తావు? చేసుకో. లాయర్లు పెడతావా? మేము మా ఏజీలు, మా అడ్వకేట్ జనరల్ ముందు, మా సీనియర్ లాయర్ల ముందు, మా ఢిల్లీ లాయర్ల ముందు లాయర్ని పెట్టదలిస్తే రోజుకు 10 లక్షలు అవుతుంది. దమ్ముందా? పెట్టు. సుప్రీంకోర్టు దాకా వెళ్తాం, ఎందుకంటే మా ఖర్చు కాదు, ప్రభుత్వం ఖర్చు కదా. సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్తాం, రా. ఫైట్ చేయగలిగిన దమ్ముంటే రా. ఆ స్థాయిలో దమ్ము లేనాడు మమ్మల్ని ఒక మాట అనే హక్కు నీకెక్కడది? హక్కు కాదు, మమ్మల్ని ఒక మాట అనే ధైర్యం నీకెక్కడది? అంటే ఏంటంటే, చట్టం ఎవరికి అమలు అవుతుందో, ఎవరికి అమలు కాదో చాలా క్లియర్గా మనం ఒక సంకేతం పంపిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇదే చేశాడు ఆయన 5 ఏళ్లలోనూ. చట్టాన్ని దుర్వినియోగం ఎట్లా చేయొచ్చో చూపించాడు. అంటే చట్టం ఎవరికి వర్తిస్తుందో చూపించాడు. చట్టం అప్పట్లో కేవలం వైసీపీ వాళ్ళకే వర్తించేది, వేరే వాళ్ళకి ఎవరికి వర్తించేది కాదు. అందుకనే అచ్చెన్నాయుడు గారిని రాత్రి తీసుకెళ్లి ఎక్కడో కర్నూలు తీసుకుపోతారు.
కరోనాలో నెలల తరబడి జైళ్ళు పడేస్తారు. ధూళిపాళ నరేంద్రని కరోనా ద్వారా చంపేద్దామని ట్రై చేశారు. ఆయన నానా తిప్పలు పడి హాస్పిటల్లో చేరితే మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. కొల్లు రవీంద్ర గారిని అట్లాగే చేశారు. అయ్యన్న పాత్రుడు గారిని అట్లాగే చేయబోయారు. సో ఏంటంటే అది చట్టం కాదు, అక్కడ చట్టం ఉందా లేదా అనవసరం సార్. మీరు మాట్లాడింది రైటా తప్ప కూడా అనవసరం. ఎవడ పవర్లో ఉన్నాడో, ఎవడ పవర్ఫుల్లో చూపించే ప్రయత్నం ఇది, అంతకంటే ఏమీ లేదు. ఇది మనని ఆఫ్ఘనిస్తాన్ వైపు తీసుకెళ్తుంది, అమెరికా వైపు తీసుకెళ్ళదు. ఇది ఒక్కటే మేము చెప్పేది. కావాలనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్ళండి, నాకేం ఇబ్బంది లేదు నాకేం ఇబ్బంది లేదు. నేను ఎన్నో నాళ్ళు బతకను, ఫ్యూచర్ జనరేషన్స్ అనుభవిస్తాయి ఇవన్నీ, వీటి ఫలితాలన్నీ. ఒకప్పుడు ఈ ప్రెషర్ గ్రూప్స్ అంటే సమాజంలో దారి తప్పుతున్నప్పుడు, ప్రభుత్వాలు ఇట్లాంటి అహంభావం ప్రదర్శిస్తున్నప్పుడు అడ్డుపడేందుకు కమ్యూనిస్టుల ఉద్యమాలు లేకపోతే ప్రజా సంఘాల ఉద్యమాలు ఇవన్నీ నడిచే. అప్పుడు మామూలుగా ఏ ధర్నా కేసులో లేకపోతే ఇట్లాంటివి ఉండే. అలాగే ఇంటలెక్చువల్స్ని వాళ్ళు మాట్లాడినప్పుడు సమాధానం చెప్పే తత్వం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా క్యారెక్టర్ అసాసినేషన్, అర్జెంటుగా వేరే వాళ్ళకి అమ్ముడుపోతారు. మొన్నటిదాకా అప్పుడు మిమ్మల్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తే ఇప్పుడు మిమ్మల్ని వీళ్ళే ట్రోల్ చేస్తున్నారు అధికార పక్షం. ఇప్పుడు ఇంకొకటి, అప్పుడు మీరు ఏ అరెస్టులు చెప్పారో ఇప్పుడు వీళ్ళు అలాంటి అరెస్టులే చేస్తున్నారు. దీనికి ముగింపు ఉంటుందా? ఇక ఈ ట్రోల్స్కి భయపడి ఈ సొసైటీ ఇక అంతే అవుతుందా? ట్రోల్స్ భయపడేవాడిని అయితే నేను ఎందుకు ముందుకు వస్తానండి? మీరు చేస్తున్నారు, లేకుండా ఉన్న. ఇదిగో, భయపడకూడని సమాజం కావాలి అని అంటే భయం లేని మనుషులే దాన్ని నిర్మించగలుగుతారు. అంతే తప్ప ప్రతివాడు భయపడిపోతూ భయం లేని సమాజం కావాలి. అరే నువ్వే పిరికోడివి, ఇంకా నువ్వు భయం లేని సమాజం కావాలని ఎట్ట కోరుకుంటావు? ఫైట్ చేయడం రానోడికి నీకు అసలు భయం లేకుండా ఉండే బతికే హక్కు ఎక్కడది? ఒక పక్కన రావణ విషయంలో ఇంత ట్రోలింగ్ జరుగుతున్నా, ఇంత గొడవ జరుగుతున్నా, మేము నాగార్జున యాదవ్ విషయంలో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ మాట చెప్పాం. ఎందుకు చెప్పాం? అదే ప్రిన్సిపల్, వీ హ్యావ్ టు బి కన్సిస్టెంట్. రావణ మంచోడా చెడ్డోడా నాకు అనవసరం, నాగార్జున యాదవ్ మంచోడా చెడ్డోడా ఏ పార్టీ వాడు నాకు అనవసరం. చట్టాన్ని సరిగ్గా ఉపయోగించారా లేకపోతే అధికార దుర్వినియోగం చేశారా? ఖచ్చితంగా అధికార దుర్వినియోగం 2 కేసుల్లోనూ. మీరు దీనికి తప్పట్లు కొడితే మీరు పోయినాక మీ ముని మనవాళ్ళని ఎవడన్నా తీసుకుపోయి రేపు పొద్దున ఉపాలో పెడితే మీరు ప్రొటెస్ట్ చేయడానికి మీరు ఉండరు. మీ పిల్లలకి మీ పిల్లలకి తోడు రావడానికి నాలాంటి కూడా ఉన్నాడు ఆ రోజున. ఆలోచించుకోండి. నాకు సంబంధించి కాదు, నా కోసం కాదు ఇది చేసుకుంటుంది. డిపార్ట్మెంట్ నుంచి ఏం ప్రెషర్ రాలేదండి, లేదా ప్రభుత్వం నుంచి కానీ? ఏమైనా దేని గురించి? ఇదే ఈ వీటి జోలికి వెళ్ళబాకండి అని. లేదండి, లేదు. ఎవరు జనరల్ గా నాలాంటి వాడికి చెప్పడానికి కూడా సాహసించారు. ఎందుకంటే నేను చెప్పేది కరెక్ట్. డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెషర్ లో ఉన్నారు, ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎట్లయితే అచ్చెన్నాయుడు గారిని ఎత్తుకుపోయారో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గం అరెస్ట్ చేశారో, అట్లాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు చెప్తే ఈ పని కూడా చేస్తారు. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, ఈ సాయి కృష్ణ ఉదంతం చూశారు. ఈ చివరికి ఇప్పుడు వాళ్ళ మదరు ఓ పక్కన తనే లాయర్ని మార్చేసుకుంటానంటోంది, అట్లాగే సిబిఐ దర్యాప్తు విత్డ్రాయలకు కూడా ఆవిడ కోర్టులో చెప్పుకొచ్చింది. అసలు ఈ ఉదంతంలో తప్పు ఎవరిది అనిపిస్తోంది? ఏమంటే తప్పు జరిగింది పోలీసుల వల్ల. మేము 34 ఏళ్లలో చాలా పడ్డాం ఇట్లాంటివి. కొన్నిసార్లు తప్పులు జరుగుతూ ఉంటాయి, చాలా తక్కువ సార్లు మాత్రమే అవి యాక్చువల్గా బయటపడతాయి. ఈ మాత్రమైనా చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో గవర్నమెంట్ కూడా ఇది చేయి దాటిపోయేటట్లుందిరా అని చెప్పి కేసు పెట్టి ఆ ఇన్స్పెక్టర్ మీద, సిఐ మీద మర్డర్ కేసు పెట్టి ఇప్పుడు జైల్లో పెట్టారు. సో ఏదో ఒకటి ప్రభుత్వం చేస్తోంది కాబట్టి సిబిఐ దర్యాప్తు ఇవ్వడానికి హైకోర్టులు కూడా ముందుకు రాకపోవచ్చు. ఏంటంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు సిబిఐకి ఇవ్వడానికి కారణం ఏంటంటే సునీతారెడ్డి గారు అడిగారని కాదు. మీరు ఆ కేసు దర్యాప్తులో 1.5 సంవత్సరం అయింది, ఇప్పటి వరకు ఏం ప్రోగ్రెస్ చూపించలేకపోయారు. ప్రోగ్రెస్ చూపించే ఆలోచన కూడా మీకు ఉన్నట్టు లేదు, కాబట్టి సిబిఐకి ఇస్తున్నామని ఇచ్చారు. ఇప్పుడు ఈ కేసులో ప్రోగ్రెస్ చూపించింది అనుకోండి గవర్నమెంట్,
చూపిస్తే ఓకే వీళ్ళు బాగానే చేస్తున్నారుగా, మీకు ఏంటి ఆ బాధ, మళ్ళీ సిబిఐ ఎందుకు అని అంటుంది హైకోర్టు. సరే సాయికృష్ణ గారి తల్లి విషయంలో ఆమె వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకుందో, ఎవరైనా బతిమాలారో లేకపోతే ఎవరైనా సంజాయించారో లేకపోతే ఇంకొక రకంగా ఆమెని సాటిస్ఫై చేశారో మనకు తెలీదు. జరిగింది అయితే దుర్మార్గం. ఇట్లాంటి మానవత్వం ఉన్నాళ్ళు మీరు నేను. అతను ఎంత ఎంత రౌడీ అయినా కానివ్వండి, అంతకుముందు మర్డర్ కేసులో ఉన్నాడు, రౌడీయే మర్డర్ కేసులో ఉన్నాడు, నేనేం కాదంటలా. బట్ గివ్ హిమ్ ఏ ఛాన్స్ టు లివ్ అండ్ కరెక్ట్ హిమ్సెల్ఫ్. అంతలా చంపేయాల్సిన అవసరం ఏముంది? ఇవాళకి ఇవాళ ఏం మర్డర్లు చేయలేదు కదా, జరిగింది సంవత్సరం కిందట ఎప్పుడో మర్డర్ కేసు అయ్యింది, జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, ఎక్కడో పని చేసుకుంటున్నాడు అంటున్నాడు. మంచిదే, పని చేసుకుంటాడంటే మంచిదే కదా, ఏదో ఒక రోజు దారిని పడతాడు కదా. సో ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. పోలీసులు కూడా కావాలని చేశారంటలా, చాలా సార్లు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అదాటిని తగలడం చోట దెబ్బ తగిలితే మనుషులు చచ్చిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 22A అన్నటువంటి సమస్య పరిష్కరించాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చాలు. విత్ ఇన్ డేస్లో జరిగిపోయేటటువంటి దానికి ఏళ్ల తరబడి పడుతుంది. ఆ పరిష్కారం త్వరగా చెయ్యాలి అంటే చంద్రబాబు గారు ఒక్కసారి సీరియస్గా దృష్టి సారిస్తే సరిపోతుంది. పొంగనూరులో ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆయనే ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఏం చేస్తారో చూద్దాం.